కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు రీతు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో 3000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం. సమీక్షా సమావేశంలో సిద్ధారెడ్డి వెల్లడి. నంబుల పూలకుంట సోలార్ హబ్బులో విధుల నుండి తొలగించిన కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఏఐటీయూసీ డిమాండ్ రిలే దీక్షలు ప్రారంభం. రైతుల పోరాటాన్ని గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్తాం. కిసాన్ జ్యోతి కార్యక్రమంలో సిఐటియు హెచ్చరిక. అప్డేట్ చూస్తే కదిరి పట్టణ పరిధిలో పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వటానికి 3 పెద్ద లేఅవుట్లను సిద్ధం చేసినట్లు కదిరి శాసన సభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి తెలిపారు. ఈ రోజు కదిరి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కదిరి పట్టణంలో మొత్తం 3000 మంది ఇంటి పట్టాల కొరకు దరఖాస్తులు చేశారని, వారికి నెల 25వ తేదీ ముక్కోటి ఏకాదశి మరియు క్రిస్మస్ పర్వదినాల సందర్భంగా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. కదిరి ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా 1500 మందికి తొలి విడతగా 25వ తేదీ సాయంకాలం 3 గంటలకు ఇంటి పట్టాల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అదే రోజున పట్టాదారులకు ఇళ్ల నిర్మాణాలకు కూడా ధృవపత్రాలు జారీ చేస్తూ నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుడతామని వివరించారు. అలాగే ఈ నెల 29వ తేదీన ఎర్రకుంటపల్లి సమీపాన 1214 మందికి, అలాగే జనవరి నెల 4వ తేదీన టిడ్గో వెనుక మరో 190 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నామని ఆయన వివరించారు. కాగా సొంతంగా ఇంటి స్థలం కలిగిన మరో 517 మందికి ఇళ్ల నిర్మాణానికి మంజూరు పత్రాలు కూడా జారీ చేస్తానని ఆయన వివరించారు. కాగా టిడ్గోలో మంజూరైన ఇళ్ల వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కదిరి తహసీల్దార్ మారుతి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ప్రమీల తదితర అధికారులు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీకి 8000 మీ దగ్గర ఇంకెంతమంది ఉన్నారు? 100 మెంబర్స్ ఈ మధ్య మీరు టైటిల్స్ ఇస్తే వస్తాయి. చాలా మంది టైటిల్ లేక ఇబ్బంది పడతారు. కవరింగ్ లెటర్స్ అన్ని కరెక్ట్ చేసేసి 100-200 వస్తే ఒకేసారి ఇచ్చేస్తే. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం జరుగుతోంది. మరి అందులో భాగంగా మన కదిరి నియోజకవర్గానికి సంబంధించి మరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 3000 మందికి కదిరి పట్టణానికి సంబంధించి అర్బన్లో 3000 మందికి ఇళ్ల పట్టాలతో పాటుగా ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 3 లేఅవుట్లు మనకు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి సర్వే నెంబర్ 96లో 1500 మందికి, మరి అదేవిధంగా ఎర్రగుంటపల్లిలో 109 అండ్ 110 సర్వే నంబర్స్లో దాదాపు 1214 మందికి, మరి అదేవిధంగా టిడ్కో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో దాదాపుగా 190 మందికి, ప్రస్తుతానికి మొత్తం 2904 మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతోంది. మరి వాళ్ళందరికీ కూడా వీళ్ళతో పాటుగా మరో 517 మంది సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి హౌసింగ్ కూడా శాంక్షన్. అదే రోజే ఇళ్ల పట్టాలతో పాటుగా ఇల్లు కట్టే కార్యక్రమానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం మరి 25వ తారీఖున ఏకాదశి ముక్కోటి ఏకాదశి అయితేనేమి, అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా దాన్ని ప్రారంభించడం జరుగుతోంది. 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మరి మనకున్న పెద్ద లేఅవుట్లు 3 లేఅవుట్లలో పెద్ద లేఅవుట్ అయినటువంటి ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఏరియాలో మొట్టమొదటిగా 25వ తారీఖున 3 గంటలకి
దాన్ని ప్రారంభం చేసే కార్యక్రమం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి బెనిఫిషరీస్ అందరూ కూడా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా పట్టాలు వాళ్ళ లాటరీలన్నీ కూడా తీయడం జరిగింది. వాళ్ళకి ఏ నంబరు ఏ పార్ట్లో ఏ నంబరు ప్లాట్ అలాట్ అయింది అనేది కూడా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా లాటరీ సిస్టమ్ ద్వారా బెనిఫిషరీస్కి ప్లాట్లు కూడా అలాట్ చేశాం. సో వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండిలో వాళ్ళ ప్లాట్లు కూడా చూసుకోవచ్చు. మరి 25వ తారీఖున వాళ్ళ ప్లాట్ చూపించి వాళ్ళ ప్లాట్ దగ్గరే వాళ్ళకి పట్టా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా 2 ఇళ్ళకు కూడా ఇళ్ళ నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. మరి అదేవిధంగా 29వ తారీఖున ఎర్రగుంటపల్లికి సంబంధించి 1214 మందికి అక్కడ ఉన్నటువంటి లేఅవుట్ దానికి సంబంధించినటువంటి బెనిఫిషరీస్ అందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ ఇళ్లకు శంకుస్థాపన చేసే కార్యక్రమం 29వ తారీఖున ఎర్రగుంటపల్లి దగ్గర ఉన్నటువంటి లేఅవుట్లో జరుగుతుంది. మరి మిగిలిన టిడ్కో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లేఅవుట్లో 4వ తారీఖున జనవరి 4వ తారీఖున అక్కడ ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం. మరి దీంతో పాటుగా 25వ తారీఖు నుంచి ఏదైతే మనకు టిడ్కోలో దాదాపుగా 1104 మందికి ఇప్పటికే బెనిఫిషరీస్కి అలాట్ చేయడం జరిగింది. ఈ 1104లో 300 SFT అంటే పూర్తి ఉచితంగా కేవలం రూపాయి మాత్రమే కట్టి పూర్తి ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి 300 SFTకి సంబంధించి 528 మందికి మరి 25వ తారీఖు నుంచి వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడే తహసీల్దార్ ఆఫీసులోనే తహసీల్దార్ గారు వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం 25 నుంచి మొదలవుతుంది. అదేవిధంగా 365 SFTకి సంబంధించి గతంలో 50,000 కట్టాల్సి ఉంది. కేవలం ఇప్పుడు 25,000 మాత్రమే కట్టించుకొని వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం 432 మందికి జరుగుతుంది. అదేవిధంగా 430 SFTకి సంబంధించి గతంలో ₹1,00,000 కట్టాల్సింది ఇప్పుడు కేవలం 50,000 రూపాయలు మాత్రమే కట్టించుకొని అందులో కూడా 144 మందికి ఓవరాల్గా మొత్తం 1104 మందికి టిడ్కోలో ఇల్లు రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం కూడా 25వ తారీఖు నుంచి కూడా అందరికీ పూర్తి చేసి ఒక వారం 10 రోజుల్లో పూర్తయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఈ పట్టాలు ఇచ్చే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా డి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. డి పట్టాలతో పాటు కూడా వీళ్ళందరికీ హౌసింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా బెనిఫిషరీస్ ఉంటే ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పట్టాలు రాని వాళ్ళు హౌసింగ్లో లిస్టులో లేని వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మామూలుగా SOPలో మీరు అప్లై చేసుకుంటే మీ స్థానికంగా ఉన్నటువంటి విలేజ్ సెక్రటేరియట్లో వాలంటీర్ల ద్వారా మీరు అప్లై చేసుకుంటే 90 రోజుల లోపల మీకు మళ్ళీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. రాని వాళ్ళు ఎవరైనా బెనిఫిషరీస్ ముఖ్యంగా అన్ని అర్హతలు ఉండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇంతటితో ఏదో ఒకసారి ఆగిపోతుంది అనేది ఏం లేదు. రాని వాళ్ళు ఉంటే ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటే వాళ్ళకు మధ్యలో పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. పట్టాలతో పాటు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. మరి 25వ తారీఖున పెద్ద ఎత్తున మరి బహుశా ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా దాదాపుగా 30 లక్షల మందికి ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం. అందులో 15 లక్షల మందికి మొదటి విడతలోనే ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఆ రోజు ప్రారంభం జరుగుతూ ఉంది. దాదాపుగా 26,000 కోట్ల పైచీలకు ఆస్తిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా పంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కదిరి పట్టణానికి సంబంధించి బహుశా రాష్ట్రంలో కూడా ఎక్కడ లేని విధంగా ఈరోజు అతి దగ్గరలో మున్సిపాలిటీకి ఇంత దగ్గర ప్లేస్లోనే విత్ ఇన్ ద మున్సిపల్ లిమిట్స్లోనే మనం దాదాపుగా 3,000 మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఖరీదైనటువంటి స్థలం, పూర్తిగా పక్కన నుంచే బైపాస్ రోడ్డు పాస్ అయ్యే దానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్లోనే మనం అందరికీ కూడా ఇస్తున్నాం. మిగతా మున్సిపాలిటీలో చాలా దూరంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం మున్సిపల్ లిమిట్స్లోనే అతి దగ్గరగా అతి ఖరీదైనటువంటి స్థలాలన్నీ కూడా ఈరోజు లేఅవుట్లు ఏర్పాటు చేసి బెనిఫిషరీస్కి ఇస్తూ ఉన్నాం. దాదాపుగా 3,000 మందికి ఎన్నడూ కదిరి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గతంలో లాగా ఏదో పట్టా ఫారం ఒకటి చేతిలో పట్టుకొని ఆ ఫారం పట్టుకొని ఊరంతా తిరిగినా కూడా ఎక్కడ స్థలం కనిపించినటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు కూడా కొన్ని 100 మంది అటువంటి పట్టాలు పట్టుకొని ఊర్లో తిరుగుతూ ఉంటారు. కానీ అటువంటి పరిస్థితులు లేకుండా ఈరోజు స్థలంతో పాటుగా ఎక్కడికక్కడ స్థలం ముందు చూపించి తర్వాత పట్టా చేతిలో పట్టే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. మరి బెనిఫిషరీస్ అందరూ కూడా 25వ తారీఖున అదేవిధంగా 29వ తారీఖున 4వ తారీఖున వాళ్ళ లేఅవుట్లో అందరూ కూడా హాజరై పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తాను. థ్యాంక్ యూ.
ప్రతి అధికారి తన జన్మదిన సందర్భంగా రక్తదానం చేయటాన్ని అలవర్చుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరి ఎంతో ప్రజలకు ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఆ దిశగా జిల్లా కలెక్టర్ ముందడుగు వేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు డిసెంబర్ 21వ తేదీన తన జన్మదినాన్ని పురస్కరించుకొని అనంతపురం సర్వజన ఆసుపత్రిలో రక్తదానం చేశారు. ఆసుపత్రి వైద్య పర్యవేక్షకులు ఆచార్య నవీద్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నీరజ, ఆర్ఎంఓ డాక్టర్ విశ్వనాథయ్య, ఉప ఆర్ఎంఓలు డాక్టర్ వైవీరావు, డాక్టర్ విజయ, రక్తనిధి అధికారి శివశంకర్ నాయక్ తదితరులు కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ రక్తదానం గావించారు. కలెక్టర్ రక్తదాన చర్య ఇతర అధికారులకు మార్గదర్శకమైతే ఎంతో ప్రయోజనం చేకూరగలదన్నారు. గ్రామ సచివాలయాల దినోత్సవం పురస్కరించుకొని కదిరిలో డీఎస్పీ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కదిరి పట్టణంలోని 27, 28, 33 వార్డులలో పలు ఖాళీ స్థలాలలో 28వ వార్డు ఇన్ఛార్జ్ దాదాపి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇస్మాల్, మధు, నాగరాజు, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. అవును ఈరోజు సచివాలయ వ్యవస్థాపక దినంగా మరియు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సచివాలయం స్టాఫ్ అందరూ ఇక్కడ ఉండే ఖాళీ స్థలంలో చెత్త ఎక్కువ అవుతుంది, అందుకని అలా ఉండకూడదు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్న ఇదిలోకి ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళందరూ మొక్కలు నాటేద్దామని వాళ్ళందరూ పూనుకున్నారు. సో వాళ్ళందరూ వచ్చి నన్ను రమ్మని వాళ్ళు సో వాళ్ళ ఇనిషియేటివ్ నచ్చి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ ప్లాన్స్ అంటే ఏదైతే రోడ్డు పక్కన అందరూ వెళ్ళి చెత్త ఏమి ఉండకుండా కిందికి ఉండాలని కూడా నేను ప్లాన్స్ అనేది ఈరోజు నాటుతున్నాము. కానీ ఇదేలా కాదు, ఇది యాక్చువల్లీ చాలా బాగుంది ఐడియా. ఎందుకంటే ఖాళీగా ఉంటే అందరూ మంది కాదు కదా అని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో మిగిలిన ఎవరైనా వార్డు వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వేరే ఇప్పుడు మిగిలిన టౌన్లో అందరూ ఇది తెలుసుకొని అందరూ ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ స్టాఫ్ అందరినీ కూడా ఇనిషియేటివ్కి అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆల్సో. గ్రామ సచివాలయం 22వ వార్డు సంబంధించిన గ్రామ సచివాలయ సిబ్బంది తరఫున ఈరోజు చెట్ల నాటే కార్యక్రమం నల్లగుట్ట వీధిలో ఎస్టీ హాస్టల్ దగ్గర చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిఎస్పీ గారైనటువంటి భవ్య కిషోర్ గారు రావడం మాకు చాలా సంతోషకర విషయం.
మేడంకి వచ్చినందుకు మా సచివాలయ వ్యవస్థ తరఫున మరియు మా వార్డు ప్రజల తరఫున మేడంకి అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది మేడం రావడం వల్ల. కోవిడ్ సమయం న్యాయవాదులకు తీరని శాపం వంటిదని, ఈ సమయంలో న్యాయవాదులు ఎదుర్కొన్న కష్టాలు చెప్పలేనివే కానివని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు గళ్ల సుదర్శన్ రావు అన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు జరిగిన అనంతరం ఆయన కదిరికి రావడం ఇదే తొలిసారి. ఆయన కదిరికి వచ్చిన సందర్భంగా కదిరి న్యాయవాదుల సంఘం ఆయన్ను బార్ కౌన్సిల్ హాల్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు లోకేశ్వర్ రెడ్డి, సురేంద్ర చౌదరి, నర్సింహులు తదితరులు మాట్లాడుతూ కోవిడ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10,000 రూపాయల మొత్తం ఎందుకు కొరగాకుండా పోయింది కనుక ప్రభుత్వం కనీసం 3 లక్షల రూపాయల వరకైనా అందించేందుకు చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగత రుణ సదుపాయం న్యాయవాదులకు వృత్తిపరంగా బ్యాంకులు అందించే విధంగా కృషి చేయాలని కోరారు. బ్యాంకుల నుండి ప్రభుత్వ హామీతో న్యాయవాదులకు 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పించాలని కోరారు. అన్ని బార్ కౌన్సిళ్లకు లైబ్రరీ వసతి కల్పనకు, బార్ల నవీకరణకు సహకారంగా అందించాలని కోరారు. ఈ డిమాండ్లను ప్రభుత్వ ముందుంచుతామని ఈ సందర్భంగా సుదర్శన్ రావు హామీ ఇచ్చారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డాము అన్నటువంటి విషయం కూడా క్షుణ్ణంగా ఆయనకు తెలిసింది. సార్, మీకు కూడా ఈ మనం పడుతున్నటువంటి వ్యవస్థనంతా మీరు బార్ కౌన్సిల్ మెంబర్గా ఈ విధంగా మీకు మీటింగ్ ఏర్పాటు చేసినట్టు అందరికీ చెప్పేసి చేయాల్సి వచ్చిన అవకాశం ఉంది. తర్వాత ఏదో 10,000 20,000 ఇచ్చారు. ఆ 20,000 10,000 ఎందుకు సార్లు సార్? తర్వాత ఏదో 3 lakhs సంబంధించి ఏదో లోన్ ఇస్తామని చెప్పేసి కూడా చూస్తున్నారు. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తొందరగా ఆ లోన్ కూడా ఇప్పించేందుకు ఏర్పాటు చేయాల్సి ఉంది. తర్వాత బార్ అసోసియేషన్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చూడండి ఎలా ఉందో మాకు కొన్ని దానిలో బాగా వేశారు, మాకైతే చాలా తక్కువగా ఉంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏదైనా మీకు అవకాశం ఇచ్చినప్పుడు మొట్టమొదటి స్థానం కూడా మా దగ్గరికి మీరు ప్రిపేర్ చేయాలని చెప్పి చూస్తున్నాం. తర్వాత లైబ్రరీకి సంబంధించి కూడా ఏమన్నా అవకాశాలు ఉంటే మా వారికి మీరు చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రతి గడపకి ఓటు అడిగారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల మీరు మిమ్మల్ని బాగా గౌరవించారు. ఈ బార్ నుండి కూడా చాలా ఓట్లు మీకు మొదటి స్థానం అయితేమి, 2వ స్థానం అయితేమి, 3వ స్థానం అయితే ఏముంది. కాబట్టి మీకైతే బాగా అభిమానించేటువంటి వారు. ఎస్పెషల్లీ మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో మీ బార్ తర్వాత మాకు మంచి స్థానం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. గత 6 నెలల నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి కోవిడ్ దృష్ట్యా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి న్యాయవాదులందరికీ కూడా. అదే కాకుండా ఈ కరోనాలో వస్తే ఏ భద్రత అనేది ఇబ్బంది పరిస్థితులు చూసినాం. మనకు 4 లక్షల వరకు మన స్టేట్ బార్ కౌన్సిల్ అనౌన్స్మెంట్ చేసి జరిపి 10 lakhs వరకు ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పక్కనటువంటి రాష్ట్రాలు అన్నింటిలో కూడాను, అది కేరళ కానీ మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఈ 10 lakhs ఇచ్చేటికి ప్రపోజల్ పెట్టింది బార్ కౌన్సిల్. అక్కడ ఉన్నటువంటి మనకు కూడా ఇక్కడ ప్రపోజల్ పెట్టాలండి. తర్వాత మనకు న్యాయవాద సోదరులు ఉన్నటువంటి సమస్యలన్నింటిపైన తర్వాత దీనిపైన కొంచెం కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ ఇక్కడ నేను అందుబాటులో ఉన్నానని చెప్పడానికి మాత్రం ఎప్పుడు సంకోచించడం లేదు. నేను మొదటి నుంచి కూడా లోకేష్కి అదే చెప్తున్నాను. చిన్న సమస్య ఉన్నా ఏదైనా నేను చేయగలిగింది ప్రతి ఒక్కరికి. సరే, మన అడ్వకేట్ ప్రొఫెషన్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఛానల్లో ప్రతి ఒక్కరికి లింక్స్ ఉన్నాయి, చేసుకోగలరు. కానీ ఒక బార్ కౌన్సిల్ సభ్యుడిగా నాకు మీరిచ్చిన దీనికి ఇక్కడ నాకు ఈ సొంత బార్ మార్కెట్ నా తిరుపతి తర్వాత నాకు కదిరి బారు కూడా నా బార్ అనుకున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి నేను అడుగు పెట్టినప్పుడు అంతా ప్రతి ఒక్కరూ నన్ను అదే విధంగా రిసీవ్ చేసుకున్నారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను కూడా. ఈ కోవిడ్ వల్ల అందరూ బాధపడుతున్నాం. మెయిన్లీ అడ్వకేట్ ప్రొఫెషన్లో ఇప్పుడు ఎంతవరకు అంటే సఫర్ అయినారో చాలా వరకు సఫర్ అవుతున్నారు. ఏ విధంగా ఇన్కమ్ లేకుండా మనకి ఎప్పుడు కోర్టులు తీస్తారో కూడా తెలియని పరిస్థితి. మళ్ళీ 7th వరకు దీన్ని ఇదే ప్రొసీజర్ని బ్లూ జీన్స్ అని చెప్పేసి ఎక్స్టెండ్ చేశారు. ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఏమో అర్థం కావడానికి పరిస్థితి ఇది. దీనివల్ల మొదట్లో నేనైతే చెప్పానండి, బార్ కౌన్సిల్కి రాగానే నేను ఫస్ట్ మీటింగ్లోనే చెప్పింది ఏంటంటే, ఈ విధంగా 10,000 20,000 ఇచ్చి ఏ విధంగా ఉపయోగం లేదు. మనం ఉన్న ఫండ్ డైవర్ట్ చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. అంతవరకు అయితే పక్కాగా అన్ని జరుగుతున్నాయి. ఎక్కడ మిస్ అయింది ఏం లేదు, ఎక్కడ మిస్యూజ్ జరగలేదు. గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ ఏదైనా బ్యాంక్స్తో టైఅప్ అవ్వమని చెప్పాను నేను. బ్యాంక్స్తో టైఅప్ అయ్యి 1 లక్ష 2 లక్షలు పర్సనల్ లోన్లు ఇప్పిస్తే కొంత రిలీఫ్ ఉంటుంది. కొంతవరకు మన బార్ కౌన్సిల్ ఎంతవరకు చేయగలిగిందో చేస్తూ ఇది ఒక 5-6 నెలలన్నా మినిమం ఒక ఫ్యామిలీ గడపాలంటే మినిమం 20,000 అనేది రెంటు, మన ఫ్యామిలీ ఖర్చులు అది మినిమం ఇస్తే మళ్ళీ ఆప్షన్ పికప్ అయిన తర్వాత దాన్ని ఏదో విధంగా ఈఎంఐలు లెస్ ఇంట్రెస్ట్తో కట్టుకోవచ్చు అని చెప్పేసి నా ప్రపోజల్ నేను పెట్టాను. ఎందుకంటే మొత్తం కూడా ఇప్పుడు 2 lakhs 3 lakhs ఇవ్వాలంటే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కూడా లేదా, అందరికి ఇబ్బందులే ఉంటాయి.
దీన్ని మన గవర్నమెంట్తో కాంటాక్ట్ చేసి ఆరోగ్యశ్రీలో మన వాళ్ళందరినీ పెట్టించేదానికి నేను ప్రపోజల్ పెడుతున్నాను. నేను దానికి ఆల్రెడీ అడిగాను కూడా. దాని గురించి ఇది కానీ వచ్చిందంటే అట్లా మనకు హెల్త్ రీజన్స్ బాగుంటే దానికి కానీ పెట్టుబడి పెట్టుకోలేకపోతే మన చేతి నుంచి గవర్నమెంట్ పే చేసుకోగలిగితే అది చాలు. ఎందుకంటే ప్రతి పేదవాడికి ఈరోజు ఆరోగ్యశ్రీ చెందుతా ఉంది. అది మనకు కూడా అడ్వకేట్కి కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి నేను ప్రపోజల్ పెట్టాను. ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారు. ఇది ఏదో కొంతవరకు ఇది మనం చేసేది కూడా ఇది కూడా మంచి స్కీమ్ అండి. 4 మెంబర్స్కి ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ 2 పిల్లలకి 2 lakhs అనేది అన్నిటికీ వర్తించేటట్టు పెట్టున్నారు. కానీ అది ఎందుకో మళ్ళీ బ్రేక్ పడి ఉన్నది. 1 or 2 days జరుగుతుందని చెప్పేసి అన్నారు. అది ఖచ్చితంగా దాన్ని కూడా చేయించేదానికి చేస్తాను. స్టేట్ వరకే ఆఫ్టర్ 35 years ప్రాక్టీస్కి వచ్చిన వాళ్ళు నేను అది కూడా ప్రపోజల్ పెట్టాను. ఇది ఎందుకంటే నాకు కొంచెం కాల్స్ వస్తూ ఉన్నాయి ఈ విధంగా. అంటే నేను క్యాన్వాస్ అప్పటి నుంచే నాకున్న డిమాండ్స్ని వాళ్ళు చెప్పినట్టు దీన్ని బట్టి అది కూడా వీలైనంత వరకు నేను ప్రపోజల్ పెడతాం. కాదంటే దానికి ఆల్టర్నేటివ్ ఏంది నేను కూడా చూడడానికి ప్రయత్నిస్తాను. ఈ బార్ నుంచి ఏ చిన్న సమస్య ఉన్నా నేను చేయగలిగింది మా మిత్రుడికి ఇవ్వండి, ఆయన వాట్సాప్లో పెడితే నేను దగ్గరుండి చూసుకునే బాధ్యత ఇది నాది. ప్రతి ఒక్కరికి సీనియర్లకి జూనియర్కి నేను చెప్తున్నది ఏంటంటే ఇది నా సొంత బార్ అనుకుంటాను. ఇక్కడ ఏమి కావాలన్నా నేను ఎనీ టైం అయినా వచ్చి రాగలను. మీరు ఇచ్చిన ప్రపోజల్స్ని మా మిత్రుడు చెప్పాడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది, సీజే మారుతున్నారు, మీరు ఒక రిప్రజెంటేషన్ మీ ద్వారా డీజేకి పెట్టండి, త్రూ డీజే వెళ్ళాలి. ఇవన్నీ ఒకటి రిప్రజెంటేషన్ నాకు ఇవ్వండి. నేను అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నేను కలిసి ఎక్కడ ఏం ఉన్నాయో వాళ్ళకి ఏం కావాలనేది స్టేట్ వైడ్ కామన్గా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ ఏం తక్కువ ఉంది, ఇంకో దగ్గర ఉందని ఇవన్నీ కలిపి నేను ఒక రిప్రజెంటేషన్ ఆయన కలవడానికి ప్రయత్నించి నేను ప్రపోజల్ పెట్టుకొని నేను చేస్తాను. ఎంతవరకు అది గవర్నమెంట్గా లేదా త్రూ జ్యుడిషియరీని పంపించడం నేను చేస్తాను. తప్పకుండా ప్రతి చిన్న విషయాన్ని నా ప్రయత్నం అయితే 100% చేస్తాను, చేయగలను కూడా నమ్మకం. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సిఐటియు అండగా నిలబడుతుందని సిఐటియు రాష్ట్ర నాయకులు ఇంతియాజ్ అన్నారు. స్థానిక కోడేరు సర్కిల్ వద్ద గల కృష్ణ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు భారతదేశంలోని వ్యవసాయ రంగానికి చాలా నష్టం చేస్తాయని, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ చట్టాలను చేస్తుందని విమర్శించారు. ఈ నెల 23వ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అలాగే 28వ తేదీన ఆర్టీఓ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనల్లో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సుబ్బిరెడ్డి, సిఐటియు నాయకులు జిఎల్ నరసింహులు, హరినాథ్ రెడ్డి, జగన్మోహన్, రామ్మోహన్, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు నాయకురాలు సత్యలక్ష్మి, మాబు నిసా, రంగమ్మ, రామలక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు. రోజుల నుంచి సాగుతా ఉంది. ఈ 27 రోజుల పోరాటంలో దాదాపుగా 35 మంది రైతులు ఇప్పటికే చనిపోవడం జరిగింది. కరుడుగట్టిన చలికి, భయంకరమైన చలికి, ఎముకలు కొరికే చలి మధ్య ఈ పోరాటం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం తెగేసి మేము 3 చట్టాలు అమలు చేసేదే అని చెప్పి చెప్తా ఉంది. అదేవిధంగా రైతాంగం సంబంధించిన 500 రైతు సంఘాలు కూడా మీరు చట్టాలు సవరించకపోతే మేము వెనక్కి పోయే ప్రశ్నే లేదని చెప్పేసి తేల్చి చెప్పింది. ఆ రకంగా ఈరోజు రైతాంగ పోరాటాని కోసం సిఐటియు సమావేశమైంది. సిఐటియు సమావేశంలో మేము ఇక్కడ కూడా రైతాంగ పోరాటానికి మద్దతుగా ఈ నెల 23వ తేదీన అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తున్నాం. 28వ తేదీన ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తున్నాం. ఈ పోరాటంతో పాటు దీంతో పాటు విద్యుత్ బిల్లులు కూడా విద్యుత్ సవరణ బిల్లు 2020 ద్వారా ప్రవేశపెట్టింది. మన రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించింది. ఈ 3 చట్టాలు కూడా అంగీకరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించడం జరిగింది. అందుకనే వీళ్ళు నరేంద్ర మోడీకి ఊడిగం చేయడం తప్ప ఇంకొక లేదు. అందుకని ఎవరైతే ఈరోజు గద్దెనెక్కించినారో వాళ్ళనందరినీ దూరం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీ అట్రాసిటీ బిల్లును బలహీనపరుస్తుంది. అదేవిధంగా మైనారిటీను బలహీనపరుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు రైతాంగాన్ని మొత్తం దివాళా తీసే పరిస్థితుల్లో రైతాంగ బిల్లులకు సమర్థత ఇస్తూ ఉంది. అందుకనే ఈరోజు ఈ నాటకాలు 2 నాటకాలు ఆపేసేసి ఢిల్లీలో మద్దతు ఇచ్చి ఇక్కడికి వచ్చి మీరు 1 గంట వరకు పోరాటం చేయండి, నేను మద్దతు ఇస్తానంటే ప్రజలు చరిత్ర నిర్మాతలు ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గమనించాలా. ఇది ఉరితాడు బిగించే ఈ రైతాంగానికి ఉరితాడు బిగించే ఈ చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలా. భారతదేశ రైతాంగ చరిత్ర
చిన్నది కాదు. 1907లోనే భారతదేశ రైతాంగం దాదాపు 9 నెలల పాటు ఇళ్లకు పోకుండా పోరాటం చేసింది. ఆ పోరాట చరిత్ర అనుభవం కూడా ఉంది. అందుకనే రైతాంగం చేస్తున్న ఈ పోరాటానికి రేపు జనవరి 26వ తేదీన 1,00,000 ట్రాక్టర్లతో ఢిల్లీకి చేరుకుంటున్నాం అంటున్నారు రైతాంగాన్ని. దానికి మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్ళు చేసే పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం. మేము ఈ జిల్లా నుంచి ఢిల్లీ పోరాటానికి దాదాపుగా 50 మంది వాలంటీర్లను పంపిస్తున్నాం. అక్కడ వాళ్ళ సేవ చేయడానికి, పోరాటం చేస్తున్న రైతాంగానికి సేవ చేయడానికి ఇక్కడ నుంచి 50 మంది యువకులు పోతున్నారు. ఆ రకంగా ఈ పోరాటాన్ని జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసి ఎప్పుడైతే వాళ్ళు పోరాటం ఢిల్లీలో రైతు సంఘాలు విరమిస్తారో అప్పటి వరకు ఈ పోరాటం ఈ జిల్లాలో మేము కూడా నడిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం తెచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నగదు బదిలీ, ఈ 4టిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇప్పటికే దాదాపు 3 నెలల పాటు పెద్ద ఎత్తున రైతు సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. దేశ రాజధానిలో 1,20,00,000 మంది దాదాపు 28 రోజుల పాటు కంటిన్యూగా ఉద్యమాలు చేస్తున్నారు. అక్కడ 33 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇప్పటి వరకు చేసినటువంటి పోరాటాలు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ చట్టాలని ఉపసంహరించుకుంటామని ఎక్కడ కూడా మాటలు చెప్పకుండా లాభదాయకమైనటువంటి చట్టాలు కొంతమంది పాకిస్తాన్లు, ఉగ్రవాదులు వీళ్ళంతా చేరి లాభదాయకమైనటువంటి చట్టాలని లేనిపోని ఆరోపణలు చేస్తానని అనేటువంటి విషయాలు చెప్తుంది. కానీ రైతు సంఘాలు మాత్రం ఇవి చాలా రైతులకు నష్టదాయకమైనవి. రేపు రాబోయే రోజుల్లో రైతులు పంటలు పెట్టుకునే స్థితి ఉండదు. ఈ దేశంలో ఆహార భద్రత కూడా ఏర్పడబోతుంది. ప్రపంచ దేశాలకు కావాల్సినటువంటి పంటలు పెట్టుకోవడానికి కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చినట్టు నరేంద్ర మోడీ అని చెప్పేసి అంబానీ, ఆదాని వాళ్ళకి లాభదాయకమైనటువంటివి అని చెప్పేసి చెప్తున్నా కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా పెడచమని పెట్టలే. అందుకనే రైతు సంఘం దేశ ప్రజల్ని, అనేక ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఉద్యమం ముందుకు తీసుకోవడం కోసం ఈరోజు సిఐటియు కూడా పూర్తిగా ఆ ఉద్యమంలో పాల్గొంటాం. మేము అన్ని విధాలు కూడా సహకరిస్తామని చెప్పి సిఐటియు నాయకులు చెప్పినందుకు మేము రైతు సంఘం వాళ్ళని మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదేమైనా ఈ చట్టాలని ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ రైతు సంఘాలు ముందుకు పోతాయి. కాబట్టి భవిష్యత్తులో అయినా ఈ చట్టాలని ఉపసంహరించుకోకపోతే గతంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అనేక మాటలు చెప్పి ఎట్లయితే అధికారం కోల్పోయినాడో ఈరోజు కేంద్రంలో బీజేపీ కూడా కరోనాకు ముందు నల్లధనాన్ని అంతా తీసుకొచ్చి ప్రజల అకౌంట్లకి వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాడు. మొదటిసారి నమ్మినారు, రెండోసారి ఇంకా నమ్మరు. ఈ చట్టాల వల్ల రేపు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి రైతులు, ప్రజలందరూ కూడా చెప్తారని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అందుకనే ఇప్పటికైనా ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రైతు సంఘ ప్రభుత్వం పికుంట సోలార్ పార్కులో నెలకొన్న సమస్యల పరిష్కారానికై సోలార్ సెక్యూరిటీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం వేమయ్య యాదవ్, ఏఐటియుసి జిల్లా నాయకులు రాజేష్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. తొలుత నంబులపూలకుంట తహసీల్దార్ గారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఈ రోజు నిరాహార దీక్షలకు పూనుకున్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి, పీఎఫ్, ఈఎస్ఐలు సకాలంలో చెల్లించాలి, కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వాలి, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోలార్ సెక్యూరిటీ యూనియన్ ఏఐటియుసి నాయకులు ఇలియాస్, ముక్తియార్, రెడ్డయ్య, పుల్లయ్య, భగత్ సింగ్, ఆలయం యూనియన్ తాలూకా అధ్యక్షులు మధునాయక్, సిపిఐ మండల కార్యదర్శి రాజేష్, రమణ, సూర్యనారాయణ రెడ్డి, రామ్మోహన్, శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా సోలార్లో తొలగించిన కార్మికుల్ని వెంటనే సిపిఎంలో రైతు సంఘంగా పనిచేస్తున్నాను. అక్కడ కొన్ని కారణాల వల్ల మాకు నచ్చడం లేదు వాళ్ళ విధానాలు. దానివల్ల సిపిఐలోకి వచ్చాను, రైతు సంఘంలో చేరాను. ఇప్పుడు ఈ సిఐటి తరఫున ఏఐటిసి తరఫున సోలార్లో కొంతమంది వర్కర్లను తీసేస్తున్నారు. దానికి కారణంగా ఇక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. దీనికి మద్దతుగా మన వేమయ్య సార్ గారు వచ్చారు, వాళ్ళకు మా ధన్యవాదాలు.
అట్నే మన జిల్లా ఏఐటీసీ రాజేష్ అన్న గారు వచ్చారు, వాళ్ళకు మా ధన్యవాదాలు. ఈ రిలే నిర్వహించే వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు, వాళ్ళకు తీసేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకున్నంత వరకు రిలే నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాం. అది ఎన్ని రోజులన్నా కావచ్చు. అది వాళ్ళు స్పందించి కంపల్సరిగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఎన్పి కుంట సోలార్కు సంబంధించినటువంటి కార్మికుల్ని అక్రమంగా తొలగించడం జరిగింది. వీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు భూములు పోగొట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ సెక్యూరిటీ గార్డులు గాను లేదంటే ఇంకో రూపంలో వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా భూములు పోగొట్టుకొని మరి వాళ్ళకి ఇక్కడ సోలార్కి ఇస్తే ఈరోజు డబ్బుల కోసం ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి సురభికి సంబంధించినటువంటి ఎండి గారు ఉన్నారో ఆయన ఒక కార్మికుని తొలగించడం, ఆయన స్థానంలో ఇంకో కార్మికుడిని 50,000 లక్ష రూపాయలు తీసుకొని మళ్ళీ ఎక్కించుకోవడం, ఈ విధంగా కార్మికులందరినీ కూడా తొలగించారు. దీనికి నిరసనగా ఈ రోజు నుంచి ఈ ఎన్పి కుంట సోలార్ హబ్లో ఈ రోజు నుంచి రిలే ఫాస్ట్ చేపట్టాం. దీన్ని రానున్న రోజుల్లో ఎవరైతే కార్మికులను తొలగించారో వాళ్ళని వెంటనే విధుల్లో తీసుకోవాలా, ఎవరైతే కార్మికులకు వేతనాలు పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి వెంటనే ఇవ్వాలా, పిఎఫ్ ఈఎస్ఐ ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే జమ చేయాలని చెప్పి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. ఈ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి ఏఐటీసీ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఎన్పి కొండ మండలంలోని రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. అందులో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ఎన్టీపీసీలో టాటాలో పనిచేసినటువంటి చాలామంది కార్మికులను అనవసరంగా తొలగించడం జరిగింది. వాళ్ళకి డబ్బులు అమౌంట్ చెల్లిస్తేనే మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని చెప్పేసి, అదేవిధంగా కొత్తగా చేరే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని కొన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు అవినీతికి పాల్పడుతున్నాయి. మా వెంటనే ఇక్కడ పనిచేసిన కార్మికులు మాకు జీతాలు ఇవ్వాలి, అదేవిధంగా ఈపీఎఫ్ చెల్లించాలని అడిగితే వెంటనే వారిని విధుల నుంచి తొలగించడం ఇలా అవినీతికి పాల్పడుతున్నారు. వెంటనే వాళ్ళని తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి రిలే ఫాస్ట్ అనేది ప్రారంభించడం జరిగింది. గత కొన్ని మాసాలుగా ఎన్పి కుంట సోలార్ హబ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క సోలార్ సెక్యూరిటీ వర్కర్స్కి ఏజెన్సీ వారికి జరుగుతున్నటువంటి యొక్క అనేక సంఘటనలు యాజమాన్యం దృష్టికి, స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి, ఎన్టీపీసీ అధికారుల దృష్టికి గతంలో తీసుకెళ్ళాం. ఇక్కడ వర్కర్స్ను 4-5 సంవత్సరాలు పనిచేశారు. వాళ్ళని అకారణంగా తొలగిస్తూ ఉన్నారు. తొలగించిన దానికి కారణాలు ఏమంటా ఉన్నారంటే కొంతమంది నాయకుల పేర్లు, కొంతమందితో డబ్బు తీసుకోవడము, ఇవన్నీ ఈ కారణాలు చూపిస్తూ ఉన్నారు. ఇంతవరకు తొలగించిన కార్మికులను తీసుకోవడంలా ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళు ఈపీఎఫ్ కట్టలేదనో, ఈఎస్ఐ కట్టలేదనో, లేదంటే కానీ ఏదైనా తప్పిదం జరిగితే దాని గురించి ప్రశ్నిస్తే 1 సంవత్సరం క్రితం పడుకోండేటువంటి ఫోటోలు తెచ్చి ఈరోజు చూపించి ఆ కారణంతో తొలగించినట్టు చెప్తా ఉన్నారు. దీనిపైన ఇప్పుడే రెవెన్యూ అధికారుల దృష్టికి ఇస్తాం, కలెక్టర్ గారి దృష్టికి ఇస్తాం, ఎన్టీపీసీ అధికారి రామ్మోహన్ గారి దృష్టికి, అదేవిధంగా హెచ్ఆర్ దృష్టికి ఇస్తాం. ఈ సమస్యను పరిష్కరించేంత వరకు కూడా ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని సందర్భంగా ఈ యాజమాన్యానికి హెచ్చరిస్తాము. మేము గత 3-4 సంవత్సరాల నుంచి ఎన్పి కుంటలో నిర్మించినటువంటి సోలార్ పవర్ ప్లాంట్లో ఎన్టీపీసీకి సంబంధించిన ట్యాంకోలో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తుంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులతో వేరే పనులు, అనగా అవగాహన లేని పనులు, కరెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర పనులు చేస్తున్నారని చెప్పి, మరియు టాటాలో ఉన్నటువంటి అక్కడ కూడా సురభి ఏజెన్సీనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులను తొలగించిన ఇష్యూ మీద ఎంఆర్ఓ సార్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ విషయం పైన ఎంఆర్ఓ గారు స్పందిస్తూ సురభి సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళతో చర్చలు జరిపారు. కానీ చర్చలు సఫలం కాలేదు. అక్కడ ఉన్నటువంటి సురభి ఏజెన్సీ వాళ్ళు నన్ను ఒక్కనే కాదు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి గార్డ్స్ అందరినీ తొలగించడం జరిగింది. ఈ విషయంపై మేము ఈ రోజు నుండి, అనగా సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలు ప్రారంభం చేయడం జరిగింది. దీనికి మద్దతుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వేమయ్య యాదవ్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ గౌడ్ గారు, జిల్లా నగర కార్యదర్శి, ఏఐటీసీ నగర కార్యదర్శి రాజేష్ గారు, మరియు రైతు సంఘం అధ్యక్షులు మరియు సిపిఐ మండల నాయకులందరూ దీనికి మద్దతుగా
మాకు సంఘీభావం తెలపడానికి రిలే నిరాహార దీక్షకు వచ్చారు. మా డిమాండ్స్ ఒక్కటే, తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, మరియు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి, ఈఎస్ఐ ఈపీఎఫ్లు సకాలంలో చెల్లించాలి, మాకి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇవి మా డిమాండ్స్. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కిసాన్ జ్యోతి వెలిగించి రైతాంగ పోరాటానికి మద్దతు తెలియచేయాలని, అలాగే నెల 23వ తేదీ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద, 28వ తేదీ ఆర్టీఓ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో పాల్గొనాలని రైతులకు పిలుపునిస్తూ ఈ రోజు కదిరి మండలంలో శివాలయం వీధిలో వరిగిరెడ్డిపల్లి గ్రామంలో కిసాన్ జ్యోతులు వెలిగించి ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీభావం తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జిఎల్ నరసింహులు, జగన్మోహన్ ఎస్ఎఫ్ఐ నాయకులు బాబ్దాన్, కృష్ణనాయక్, శాంతిబాయ్, రమీజా, పూజిత తదితరులు పాల్గొన్నారు. 8 మాజీ రెస్కో ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి వారి సమస్యలు పరిష్కరించాలని, గ్రేడ్ 2 జేఎల్ఎంల ఇతర సమస్యలు పరిష్కరించాలని వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ డిమాండ్ చేసింది. కదిరిలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన రోజు ప్రాంతీయ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ జన్మదినం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాది శాసన సభ్యులు డాక్టర్ సిద్ధార్థరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి తన వంతు సహకారం యూనియన్ కు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రమేష్ బాబు, సురేష్, కాంతారెడ్డి, సుధాకర్ రెడ్డి, బాలాజీ, బషీర్ హుసేన్, పీరా, మారుతి ప్రసాద్ తదితర నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, వ్యవసాయ చట్టాలను ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి రైతాంగాన్ని, రద్దు చేయాలి వ్యవసాయ నల్ల చట్టాలు, రద్దు చేయాలి వ్యవసాయ నల్ల చట్టాలు, రద్దు చేయాలి వ్యవసాయ నల్ల చట్టాలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రద్దు చేయాలి వ్యవసాయ చట్టాలు, రద్దు చేయాలి వ్యవసాయ చట్టాలు, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేంత వరకు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేంత వరకు రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రద్దు చేయాలి నల్ల చట్టాలు, రద్దు చేయాలి నల్ల చట్టాలు, రద్దు చేయాలి నల్ల చట్టాలు, ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి రైతాంగాన్ని, కల్పించాలి రైతులకు గిట్టుబాటు ధరలు, కల్పించాలి రైతులకు గిట్టుబాటు ధరలు, రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా, ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి రైతాంగాన్ని, రద్దు చేయాలి వ్యవసాయ వ్యతిరేక చట్టాలను, రద్దు చేయాలి వ్యవసాయ వ్యతిరేక చట్టాలను, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పి గత 25 రోజుల నుంచి ఢిల్లీ రాజధాని శివారు ప్రాంతాల్లో లక్షలాది మంది రైతులు ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. కరోనాను సైతం లెక్క చేయకుండా ఎముకలు కొరికే చలిలో ముసలి వాళ్ళు, మహిళలు, పిల్లలతో సహా మొత్తం రైతులంతా కూడా ఈ చట్టాలను రద్దు చేయాలి, ఈ చట్టాలు అమలైతే రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆహార సమస్య ఏర్పడుతుంది, ఇవి కార్పొరేట్లకు ప్రయోజనం చేసే చట్టాలు, మొత్తం రైతాంగాన్నింటి కూడా వ్యవసాయ రంగం నుంచి పక్కకు తప్పేసి రైతుల యొక్క శ్రమని కార్పొరేట్ శక్తులకు అంటగట్టే ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 33 మంది రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్న వాళ్ళు చనిపోయారు. అంటే ఈ క్రమంలో ఇంత ప్రజాస్వామ్యయుతంగా రైతులు శాంతియుతంగా చేస్తున్న ఆందోళనని కేంద్ర ప్రభుత్వం ఈరోజు లెక్క చేయకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పైపెచ్చు వారిపైనే ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు అని చెప్పేసి ఆ రకంగా ముద్ర వేయడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వెంటనే ఈ మొండి వైఖరి, రైతాంగం ఉద్యమం పట్ల చులకన భావంతున్నటువంటి మొండి వైఖరిని వదలాలి. రైతులతో చర్చించి ఏదైతే రైతులకు అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలను నివృత్తి చేయాలి. దాంతో పాటు ప్రత్యక్షంగా ఏదైతే రైతులకు సంబంధించి నష్టం చేసే చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం కరోనాను అడ్డం పెట్టుకొని ప్రజల మీద అనేక భారాలు మోపింది, కార్పొరేట్లకేమో వరాలు ఇచ్చింది, రైతులేమో ఈరోజు చనిపోతా ఉంటే వ్యవసాయ రంగం కుదేలైపోయి గిట్టుబాటు ధరలు లేక రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రైతులు గిట్టుబాటు ధర కల్పించడంలో, చట్టం చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్న బీజేపీ
ఈరోజు కార్పొరేట్ రంగానికి వ్యవసాయ భూములను అప్పగించడానికి ఈరోజు చట్టాలను తీసుకొచ్చింది. కేవలం రిలయన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీలకి, అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం, వారి యొక్క లాభాలను పెంచడం కోసమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొచ్చింది. అందుకని ఇవి నల్ల చట్టాలని చెప్పి రైతాంగం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమం జరిగింది, భారత్ బంద్ జరిగింది. భారత్ బంద్ లో రైతాంగం చేపట్టిన భారత బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ చట్టాలు అమలైతే రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆహార సమస్య వస్తుందని చెప్పి గుర్తించి మొత్తం భారతదేశ ప్రజానికం అంతా కూడా ఈ బంద్కు మద్దతు ఇచ్చారు. అంటే ఈ రకంగా మొత్తం దేశమంతా కూడా ప్రజలంతా కూడా ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, నిలబడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ రోజు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అందుకని మేము డిమాండ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా సరే ఈ చట్టాలను రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రైతాంగానికి అండగా నిలబడతారు. ఆ రకంగా బీజేపీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి. వ్యవసాయ చట్టాలు రైతులకు గిట్టుబాటు ధర, రైతులకు గిట్టుబాటు ధర, రైతులకు గిట్టుబాటు ధర, చట్టాలు రద్దు అయ్యేంత వరకు. మాజీ రెస్కో ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి వారి సమస్యలు పరిష్కరించాలని, గ్రేడ్ 2 జేఎల్ఎంల ఇతర సమస్యలు పరిష్కరించాలని వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ డిమాండ్ చేసింది. కదిరిలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన రోజు ప్రాంతీయ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ జన్మదినం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాది శాసన సభ్యులు డాక్టర్ సిద్ధార్థరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి తన వంతు సహకారం యూనియన్ కు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రమేష్ బాబు, సురేష్, కాంతారెడ్డి, సుధాకర్ రెడ్డి, బాలాజీ, బషీర్ హుసేన్, పీరా, మారుతి ప్రసాద్ తదితర నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మరియు కదిరి యూనియన్ బాడీ ఈ వైఎస్ఆర్ విద్యుత్ కార్మికుల యొక్క మన డిస్కౌంట్ అధ్యక్షులుగా నాకు మన రమేష్ బాబు గారు డిసెంబర్ 21 మన అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మనసు తెలుసుకొని ఏ నాయకుడు చేయలేని సాధ్యం కాని పనులన్నీ కూడా చేసిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం, మీ అందరి మధ్యలో జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఈ కార్యక్రమానికి మన కదిరి ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక 15 రోజుల క్రితమే బషీర్ గారు ఈ అనంతపురం సర్కిల్ రీజనల్ ప్రెసిడెంట్, రీజనల్ సెక్రటరీలు ఈ విధంగా చేద్దామంటే ఖచ్చితంగా చేద్దాము. ఎందుకంటే ఈరోజు ఇంకో ప్రస్తుతమైన విశేషం కూడా ఉంది. వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఇంతకు ముందు జరిగిన జేఏసీ మనము ఒకే ఒక్కలుగా ఉండి జేఏసీ దాదాపు 26-30 యూనియన్ అసోసియేషన్ కలిసినా కూడా మనం సపరేట్ గా ఉండి ఏదైతే మనం అనుకుంటున్నామో కాంట్రాక్ట్ లేబర్స్ డైరెక్ట్ పేమెంట్ కానీ లేకపోతే రెస్కో కార్మికులకి వాళ్ళకు జీపీఎఫ్ దాదాపు ఎన్నో సంవత్సరాలుగా 20 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా 1299 ముందున్నా కూడా వాళ్ళందరూ కూడా రిటైర్ అయితే పెన్షన్ సౌకర్యం చాలా చాలా తక్కువ ఉంది. ఈవెన్ దో రిటైర్ అయిన వాళ్ళు ఓన్లీ 2000 3000 తీసుకునే పరిస్థితిలో ఉన్నాము. ఒక్క వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే ఆ డిమాండ్స్ లో ఎవరైతే రెస్కో ఎంప్లాయీస్ ఉన్నారో, కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జీపీఎఫ్ ఇంప్లిమెంట్ చేయాలని మొన్న జరిగిన సమావేశాల్లో పవర్ మినిస్టర్ గారికి కానీ అట్లాగే ట్రాన్స్ఫర్ ఎండి, జెన్కో ఎండి అంటే ఎస్పీడీసీ సిఎండి ముగ్గురికి మా యొక్క విధి వినిపించి ఖచ్చితంగా దాన్ని కూడా కమిటీ వేసి ఎంత త్వరగా వీలైతే ఎవరైతే రెస్కో కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ వెలుగులు కళ్ళల్లో కూడా వెలుగులు నింపాలని మాత్రం 100% ఈ తరపున వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ 100% కష్టపడి చేస్తున్న మనస్ఫూర్తిగా ఈ రోజు ఈ సమావేశం గురించి హామీ ఇస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా దాన్ని కూడా మన మాటల్లో ఒక 2 నిమిషాలు ఆలకించి మనం ఎన్నేళ్ళుగా ఎన్ని కష్టాలు పడుతున్నామో సార్కు తెలుసు ఆల్రెడీ. కాకపోతే ఇంకొకసారి సార్ కూడా వాళ్ళ ద్వారా పవర్ మినిస్టర్ గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టి కూడా తీసుకెళ్లి
ఇది ఖచ్చితమైన చేయాల్సిన హామీ. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు, కదిలికి వచ్చినప్పుడు కానీ, ఆత్మకూరు వచ్చినప్పుడు కానీ, రాయచోటి వచ్చినప్పుడు కానీ మీరందరూ విజ్ఞప్తులు కూడా ఇచ్చారు. మనకు ఓన్లీ ఈ 3 మాత్రమే పెంచింది. రెస్కో కూడా ఇంకా ఎస్పీడీసీలో కంటిన్యూ అవుతా ఉంది. కాబట్టి ఎవరైతే ఈ 3 రెస్కోలో ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ సూపర్ న్యూరీ పోస్టులలో కంటిన్యూ అవుతున్నారు సార్, మీకు తెలుసు అనుకుంటాను. వాళ్ళందరూ కూడా ఎస్పీడీసీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్స్ లేకుండా ఉంది. వాళ్ళ ప్రమోషన్స్ కూడా అడగట్లేదు సార్. ఒక్కసారి మేము ఆల్రెడీ 1299 గవర్నమెంట్ జీవో ప్రకారం ఏదైతే ఉందో దాని ముందే ఉన్నాము. కాకపోతే మాకందరికి కూడా ఇంకా ఈపీఎఫ్ లోనే కంటిన్యూ అవుతున్నాం. ఇప్పుడు ఇంకొకటి, ఎవరైతే 1299 నుంచి 31/8/2004 వరకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీపీఎఫ్ ఇంప్లిమెంట్ చేయాలని మేము అడిగాం సార్. మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేవలం 1.5 సంవత్సర కాలంలోనే యావత్ భారతదేశం ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా అటు అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి కొనసాగిస్తూ పేద ప్రజలకు అండగా నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, చారిత్రాత్మకమైనటువంటి చట్టాలు అయితేనేమి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా కేవలం సంవత్సరంన్నర కాలంలోనే 90% పైచిలకు హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. విద్యుత్ ఎంప్లాయీస్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి తండ్రి, దివాళా తీసిన రెస్కోలన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెస్కోలన్నీ కూడా విలీనం చేసి ఈరోజు వాళ్ళందరినీ ఆదుకున్నటువంటి చరిత్ర ద్వారా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మరియు విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కూడా గడిచిన ఎన్నికల్లో ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు. మీ అందరి సహాయ సహకారాలు కూడా ఎప్పుడు మరవలేం. మరి ఇంకా అప్పటి రెస్కో ఎంప్లాయీస్ సమస్యలన్నీ కూడా చెప్పారు పెద్దలు. అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ముందుంటారు. ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే సమస్య ఉండదు. అందరికీ కూడా సమస్యలని పరిష్కరించే దిశగా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. అందుకు ఆయన దృష్టికి ఎమ్మెల్యేలుగా మేమందరం కూడా తీసుకుపోతామని సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమాన్ని వచ్చేసి ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 4-5 జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా అందించినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. వైఎస్ఆర్ విచిత ప్లస్ యూనియన్ జిందాబాద్, వైఎస్ఆర్ విచిత ప్లస్ యూనియన్ జిందాబాద్, వైఎస్ఆర్ విచిత ప్లస్ యూనియన్ జిందాబాద్. యూనియన్ వైఎస్ఆర్ టు యూసీ జిందాబాద్, వైఎస్ఆర్ టు యూసీ జిందాబాద్. సిద్ధారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సిద్ధారెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వం వర్ధిల్లాలి, రమేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. యూనియన్ వైఎస్ఆర్ టు యూసీ జిందాబాద్, యూనియన్ వైఎస్ఆర్ టు యూసీ. కోరుతున్నాము. ఆత్మకూరు, కుప్పం, రాయచోటి వీరికి ఆత్మకూరు రెస్కో ఉద్యోగస్తులు ఒకే మన దిగంగ రాజశేఖర రెడ్డి వలె మనకు నడువు బిగించి మన సమస్యలను సుదీర్ఘంగా చర్చించి మనకు న్యాయం చేస్తారని మేము అదే విధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ
గ్రామంలో 3000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం. సమీక్షా సమావేశంలో సిద్ధారెడ్డి వెల్లడి. నంబుల పూలకుంట సోలార్ హబ్బులో విధుల నుండి తొలగించిన కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఏఐటీయూసీ డిమాండ్ రిలే దీక్షలు ప్రారంభం. రైతుల పోరాటాన్ని గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్తాం. కిసాన్ జ్యోతి కార్యక్రమంలో సిఐటియు హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.